కూర్చోబెట్టారు అంటే దట్ ఈస్ ప్రశాంత్ నీల్ సార్. ఓకే. సో ఆ సలార్ మూవీ. ఎగ్జాక్ట్లీ. వై? బికాస్ ఈజ్ అ వెరీ సచ్ ఎ నైస్ పర్సన్. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో అందరికీ తెలుసు. సో ఆయన ఒక మాట ఏమని అన్నారు అంటే, ఎవరైతే అతి కష్టపడుతూ జీవితంలో అలా అలా ఇచ్చేసుకుంటూ వస్తున్నారో అలాంటి వాళ్ళకి నా సినిమాలో నేను ఇంత చిన్న స్పేస్ అయితే ఇవ్వగలను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అదే వాళ్ళకి ఒక ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ నుంచి ఇంక మీరు చూసుకోవాలి. కరెక్టే కదా అది కదా. నిజంగా ఆయన ఇలాంటివి చాలా మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందులో ఇలా మీ ముందు కూర్చున్నది నేను ఒకదాన్ని. ఓకే, చాలా సంతోషంగా ఉందంటారు. చాలా అంటే చాలా. ఓకే, క్యారెక్టర్ కోసం అని అనట్లేదు. ఒక పొజిషన్ కి వచ్చాము అంటే నాకు నా కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అమ్మ పెట్టినట్లు నాకు ముద్ద పెట్టింది. నేను ఏ రోజు మా ఆయనకి ఇది కావాలి అది కావాలని అడగలే. నాకు వచ్చిన డబ్బుతో నేను తినగలిగాను అంటే నాకు ఫుడ్ పెట్టింది కదా. ఎస్, టాలీవుడ్ ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే తాట తీస్తా. ఓకే, సో మీకు చాలా మంది యూత్ ఫాలోయింగ్ బాగుంది బయట, ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, నలుగురు అబ్బాయిలు కలిస్తే మీ వీడియోలే ఉంటాయి కదా. నలుగురు అబ్బాయిలు కలిస్తే మీ వీడియోలు బాగా చూస్తుంటారు. టైగర్ నాగేశ్వరరావు అల్లో మూవీలో కానీ లైక్ ఈ సలార్లో ఆ డైలాగ్ అయితే చాలా బీభత్సంగా వైరల్ అయింది. సో కస్తూరి ఆంటీని కానీ, సో నలుగురు కలిస్తే మీ వీడియోసే చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒకటి ఓపెన్ అడగాల, అరే దీన్ని ఎలాగైనా అనుభవించాలని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నాం? అనుభవించండి అయ్యా. అనుభవించద్దు నేను అన్ను, అనుభవించండి. అంటే ఎలా అనుభవించాలి? నన్ను వచ్చి టచ్ చేసే అంత సత్తా ఏ నా కొడుకైనా ఉందా? లేదు కదా. అలాగని వాడు కళల ప్రపంచాన్ని నేనేం పీకలేను కదా. కళల ప్రపంచంలో మీరు ఏం చేసుకుంటే నాకేంటి? అంటే ఏం చేసుకుంటారు అంటే అర్థం కాలేదు. ఐ డోంట్ నో. నేను ఇప్పుడు వాడు వచ్చి నన్ను హక్ చేసుకుంటాడా, లేకపోతే వాడు వచ్చి దీంతో ఇలా అలా అంటాడా, అది వాడిష్టం. వాడొక కళల ప్రపంచాన్ని టచ్ చేసేంత రైట్స్ నాకు లేవు కదా. వాట్ కెన్ ఐ డూ? సో అతను ఏమన్నా చేసుకొని చూస్తూ నాకు అది అనవసరం కదా. నువ్వు ఇలా చేసుకొని నేను ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు, కానీ దట్ ఈస్ నాట్ నెసెసరీ. నాకు అది అనవసరం. ఇది పక్కన పెడితే, ఓకే, సో చావు దగ్గర దాకా వెళ్ళి సో అంటే ఇక ఆల్మోస్ట్ అయిపోయింది అన్న సిచ్యువేషన్లా రియల్గా మీ వీడియో చూస్తే చాలా బాగా చేసింది నాకు. ఆ యాక్సిడెంట్, అబ్బో మరి బీభత్సమైన యాక్సిడెంట్, కోమాలోకి వెళ్ళారు, సో గతాన్ని మర్చిపోయారు. సో అనుకున్నారా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి ఇలా ఇండస్ట్రీకి వస్తుంది? అందుకే స్టార్టింగ్ నా ఇంటర్వ్యూలో చెప్పిన ద రౌడీ ఈజ్ బ్యాక్ అని, ద డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పి. సో మాట్లాడుతున్న కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమనిపిస్తుంది అసలు, ఎలా జరిగింది యాక్సిడెంట్? అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటిది లైఫ్లో నేను చూస్తాను, ఫేస్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరందరూ దేవుడిని కాలిని పట్టుకొని ముట్టుకొని వచ్చుంటారేమో, నేను యముడిని కూడా పట్టుకొని వచ్చేసా. సో నా జీవితంలో ఎక్క మీదట దేవుడిని టచ్ చేసాను ఆల్రెడీ, యముడిని టచ్ చేసేసాను, ఇంకెవరు నన్ను టచ్ చేయలేరు. కానీ నిజం చెప్తున్నా, అలా యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను అంటే ఒక్కటే నన్ను లేపి కూర్చోబెట్టిందండి. ఏంటో తెలుసా? రెడీ, టేక్ యాక్షన్ అన్న ఒక వర్డ్. నా పేరెంట్స్ కి నాకు యాక్టింగ్ అంటే అంత పిచ్చి అని వాళ్ళకి తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఒక 6 days అనుకుంటా కొమ్మలో ఉన్నా. అలా కొమ్మలో ఉన్న అమ్మాయిని అనుకోకుండానే నా విల్ పవర్ తో నేను 6 నెలలు కూర్చోవలసిన అమ్మాయిని విత్ ఇన్ 6 days లేచి కూర్చున్నాను అంటే నా విల్ పవర్ అనే చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం నేను నా మెమొరీని మిస్ అయ్యాను ఒక 2 months వరకు. అవును, నా హస్బెండ్ని నేను నాన్నగా అంటే పెద్ద నాన్న అని, నా కొడుకుని నేను అంకుల్ రా అంకుల్, మమ్మీ డాడీని అన్నయ్య అక్క ఇలా రండి అక్క అని పిలిచానంట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని అన్న అర్థం చేసుకొని అలాగా ఉన్న పొజిషన్లో మా బ్రదర్ కానీ లేకపోతే మా డాడ్ కానీ రియల్లీ నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టడం మా డాడీకి ఇష్టం లేదు. ఎందుకు అమ్మాయి కదా ఆ లైఫ్ పాడైపోతుంది అని అనుకుంటున్నా తప్ప, ఇండస్ట్రీ నన్ను ఒక తల్లిలా చూసుకుంది. నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నిజమే కదా, చూసుకున్నట్టే కదా. పక్కలో పడుకుంటే ఈ పొజిషన్ లో ఉన్నట్ట చెప్పండి? అందరు ఇలా అంటారు. అదేం కాదండి. కష్టపడితే మనం తలుచుకుంటే ఏ పొజిషన్ లోనైనా ఉంటాం. సో ఆ టైంలో నన్ను నా పేరెంట్స్, నా ఫ్యామిలీ అందరూ అర్థం చేసుకొని ఏమన్నారు అంటే రెడీ, టేక్ యాక్షన్ అని అంటే ఆ వర్డ్
నా చెవులకి వినిపించి రిబ్యాక్ అయ్యాను నేను రియలీ. సో నేను అలాంటప్పుడు ఇండస్ట్రీని నేను ఎలా వదులుకుంటా, దానికోసమే నేను మళ్ళీ తిరిగి పుట్టేశాను. అంటే ఇది నా రెండో జన్మ, దీనివల్లే నేను పుట్టాను. ఓకే, నిజంగా వీడియోస్ చూస్తూ ఉంటే అసలు మీరు గతాన్ని మర్చిపోయారు. మీకు ఇలా పైనుంచి తినిపిస్తున్నారు, అసలు నడవలేని సిచ్యువేషన్, ఫేస్ అంతా దెబ్బలు, సర్జరీ అయినట్టుంది. మీకు ఇంకొక విషయం తెలుసా, బట్ ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జూనియర్ ఎన్టీఆర్ సార్, మీ దేవరా ప్రాజెక్ట్ చేయడానికి అడుగు పెట్టాను కానీ నేను నా హెల్త్ అనేది అంత సపోర్ట్ చేయలేదు. అందుకే నేను అక్కడితో స్టాప్ చేసి రీబ్యాక్ అయిపోవాల్సి వచ్చింది. బేసిక్లీ నాకు దేవరా షూట్లోని ఆపర్చునిటీ వచ్చింది. సో పర్టికులర్ ఆపర్చునిటీ ఒక 3 to 5 days వర్క్ చేయాల్సి వస్తే మాత్రం నేనేం చేశాను అంటే ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళానో తెలుసా మీకు, ఒక్కరు చెయ్య నాకు సపోర్ట్ ఇలా ఇస్తే గానీ, ఇలా పట్టుకుంటే గానీ నేను ఒక స్టెప్ వేయలేను. వై? బికాస్ యాక్సిడెంట్ అయిన రోజు నాకు 24 దెబ్బలు నా ఒంటి మీద ఉన్నాయి. ఒకటి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలడంతో బ్రెయిన్ మొత్తం పోయింది. రెండోది ఈ లిప్ ఇలా 2 ఓపెన్ అయిపోయాయి, దాన్ని జాయిన్ చేశారు. ఇంకా ఇక్కడ స్టిచెస్, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఈ ముడుకుల దగ్గర అయితే పెద్ద పెద్ద దెబ్బకి నేను అనుకున్న ముడుకులు పోయింటాయి, 2 కాళ్ళు పోయింటాయేమో అనుకున్నా. అలా ఒంటి మీద 24 దెబ్బల్లో లెఫ్ట్ లెగ్ అనేది కంప్లీట్లీ ఇంజూర్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ లో నేను ఇంకా లెగిసి ఏం నడవగలుగుతాను. అలాంటి టైంలో కూడా మెడిసిన్ యూజ్ చేస్తూ యాక్టింగ్ కోసం ముందడిగేసి వెళ్ళిపోయా. దేవరా షూట్ కి వెళ్ళాను, అరకు వెళ్ళాను. సో కానీ ఫస్టే నా ఒక మెంటల్ ప్రాబ్లం ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నేను ఏ రకంగా ఉన్నాను అనేది వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, ఏం పర్లేదండి రండి మేము చూసుకుంటాం అన్నారు. కానీ దేవరా షూట్ వాళ్ళు కాదు, హూ విల్ కేర్, మమ్మల్ని ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళన్నమాట. కానీ దేవరా షూట్ వాళ్ళైతే కాదు, దే ఆర్ వెరీ గుడ్, పర్ఫెక్ట్. కానీ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, అందులో ఒక చిత్తనా కొడుకులు కొంతమంది ఉంటారు, పేరుకే కోఆర్డినేటర్స్ అని ట్యాగ్ లైన్లు తగిలించి ఉంటారు కదా, దీనికి పనికిరారు కొందరు, అందరూ కాదండి, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, డెడికేషన్ తో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కోఆర్డినేటర్స్ పట్టించుకుంటానని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి ఫుల్ 1 day అంతా కూడా దేవరా షూట్ లో నేను కమిట్ అయ్యాను, సీన్స్ కూడా కమిట్ అయిపోయాను, చేశాను దేవరా మూవీ. నాకు ఇంకా ఫైనల్ గా ఈవినింగ్ ఏం చెప్పారు అంటే, పేకప్ అయిపోయిన తర్వాత ఇదే కాస్ట్యూమ్, ఇదే ఆర్నమెంట్స్, మీరు రేపు జస్ట్ మీ రూమ్ నుంచి వేసుకొచ్చేయండి మేడం అన్నారు. అంటే సీన్ కమిట్ అయినట్టే కదా. కానీ ఆఫ్టర్ 6 మా కోఆర్డినేటర్స్ ప్రాపర్ గా మమ్మల్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల వాట్ ఈస్ మై సిచ్యువేషన్, ఒక హ్యాండ్ ఇస్తే గానీ నడవలేని సిచ్యువేషన్ లో నాకు ప్రాపర్ గా రూమ్ ఇవ్వకపోవడంతో 2 hours 3 hours నించొని ఉండిపోవడంతో నా 2 కాళ్ళు ఇంత వాచిపోయాయి. ఇంత వాచిపోతే నేను తట్టుకోలేకపోయాను, ఇంకా నాకు పేషెన్స్ లెవెల్స్ లేదు. నేను ఇంకా దేవరాకి గుడ్ బై చెప్పేసి రావాల్సి వచ్చింది. కోఆర్డినేటర్ల వల్ల దేవరా మూవీకి వెళ్ళకుండా బ్యాక్ వచ్చారు. మళ్ళీ ఆ సీన్ ఎవరు కంటిన్యూ చేశారు? మళ్ళీ తెలియదు, ఆ సీన్ ఉంచుతారా లేకపోతే ఇంకెవరైనా కంటిన్యూ చేసి ఉంటారా, ఐ డిడ్ంట్ ఆస్క్. వై?